గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ట్రెస్ ఇస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి యష్మి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైన నాగార్జునతో కలిసి మాట్లాడి ఆ వెంటనే బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారు. ఇది బిగ్ బాస్ షోలో ఒక ఆనవాయితీ. అదే ఆనవాయితీ కొనసాగిస్తూ యష్మి కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక బిగ్ బాస్ బజ్కి ఈ సీజన్లో గత సీజన్ స్టార్ కంటెస్టెంట్ అయినటువంటి అంబటి అర్జున్ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక యష్మికి స్పెషల్ ఎంట్రీ లైన్లో బిగ్ బాస్ బజ్లోకి స్వాగతం అయితే పలికాడు. ఇక హౌస్లో ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన ఫ్లిప్పింగ్ స్టార్ యష్మికి వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం అంటూ ఎంట్రీ చేసి హాట్ సీట్లో కూర్చోపెట్టాడు. ఇక బజ్ పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. వీడియోకి మంచిగా రీచ్ అయితే వస్తుంది. మినిమం 1000 లైక్ వరకు మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఇక అర్జున్ మొదటి క్వశ్చన్తోనే ఈ బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో రుచి చూపించాడు యష్మికి. యష్మి, నీ ఎలిమినేషన్కి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే యష్మి మాట్లాడుతూ నా ఎలిమినేషన్కి కారణం నేనే అంటూ చెప్పే ప్రయత్నం చేయడంతో, అంత లేదమ్మా, నీ ఎలిమినేషన్కి కారణం నిఖిల్ అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేవు కదా, ఇక్కడ నిజాలు మాత్రమే మాట్లాడదామంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో యష్మి ఓపెన్ అప్ అయ్యి, ఎస్, నా ఎలిమినేషన్కి కారణం నిఖిల్తో నేను పెట్టుకున్న ట్రాక్, నాకు వచ్చిన ఆ బ్యాడ్ డ్రీమ్, మొత్తం నేను చేసుకున్న కర్మ అంటూ యష్మి అయితే చెప్తుంది. ఇక మొదటగా నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టమో చెప్తే వారి నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామంటూ అర్జున్ అడిగితే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, అవినాష్ పేర్లు అయితే చెప్పింది. దీంతో అర్జున్ ఈ పేర్లు కాదు కానీ నేను సోనియాతో మొదలు పెడతాను అంటూ సోనియాపై నీ మాట ఏమిటి, అసలు సోనియాపై నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే, సోనియా ఒక అమాయకురాలు అనుకున్నాను కానీ చాలా గట్టి అమ్మాయి, కేవలం తన మాట మాత్రమే వినాలి, తాను చెప్పింది మాత్రమే చేయాలి అనే అహంకారం చూపించే అమ్మాయి అంటూ చెప్పింది. దీంతో మీ ఇద్దరి మధ్య ఇంకా ఆ మంట కొనసాగుతూనే ఉందా అంటూ ప్రశ్నించడంతో యష్మి ఒక నవ్వు నవ్వి వదిలేసింది. ఆ తర్వాత నిఖిల్ గురించి అడిగితే, నిఖిల్ గురించి అడిగే ముందు ఒక క్లారిటీ ఇవ్వు అంటూ యష్మిని అడిగాడు అర్జున్. దీంతో చెప్పు అంటే, నిఖిల్ స్నేక్ అని చెప్పి అతని వల్లే చాలాసార్లు హర్ట్ అయ్యాను అని చెప్పావు కదా తాజాగా, ఇక్కడ నాతో పాటు ఆడియన్స్కి అర్థం కాంది, నువ్వు నిఖిల్ వెనుక తిరిగావా, నిఖిల్ నీ వెంట తిరిగాడా, ఒకటి క్లారిటీ ఇవ్వు అని ప్రశ్నించేసరికి యష్మి మైండ్ బ్లాంక్ అయింది అని కాసేపు చెప్పవచ్చు. సైలెంట్ అయ్యి ఆ తర్వాత మాట్లాడుతూ, అదంతా నా దరిద్రం, నాకు వచ్చిన ఒక బ్యాడ్ డ్రీమ్తో నిఖిల్ వెంట నేనే పడ్డాను. ఆ తర్వాత ఆ కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత అది నాకు అర్థమైంది. కానీ నేను అందులో నుంచి బయటకు వచ్చేసరికి నేనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ తర్వాత నిఖిల్ ఆట గురించి మాట్లాడుతూ, ఆటపరంగా నిఖిల్ చాలా జెన్యూన్, ఎవరు ఎలా ఆడుతున్నా కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తాడు, తాను మాత్రం తప్పు చేయకుండా గేమ్ ఆడుతాడు, సంచాలకుగా కూడా మంచిగా రిజల్ట్ అనౌన్స్ చేస్తాడు అని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి అడిగితే, పృథ్వీ గేమ్ ఒకటే బాగా ఆడతాడు, మిగిలింది మొత్తం శుద్ధపూస, ఎక్కడ ఎలా మాట్లాడో కూడా తెలియదు, ఎన్నిసార్లు చెప్పినా వాడు అంతే అంటూ పృథ్వీని తీసిపడేసింది. ఇక విష్ణుప్రియ గురించి అడిగితే, విష్ణు కేవలం బిగ్ బాస్ హౌస్లో పృథ్వీకి సేవలు చేయడానికి, పృథ్వీని ఆరాధించడానికి మాత్రమే ఉంది, ఇందులో మరో మాట లేదు, ఎవరు చెప్పినా ఆమె వినదు, నా దృష్టిలో విష్ణుప్రియ ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అంటూ యష్మి చెప్పింది. దీంతో అర్జున్ ప్రశ్నిస్తూ, పృథ్వీని విష్ణు నిజంగానే ఇష్టపడుతుందా అని అంటే అది ఆమెకు మాత్రమే తెలియాలి, బయటకు మాత్రం అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అది షో వరకు మాత్రమేనా లేక నిజంగానేనా అని మరో 4 వారాల్లో తెలుస్తుందిలే అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత నువ్వు మణికంఠ ఎలిమినేషన్కి కారణమయ్యావు అంటే ఏం చెప్తావు అని అడిగేసరికి, అయ్యయ్యో నేనెక్కడ కారణం, వాడే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పింది యష్మి. దీంతో
అర్జున్ మాట్లాడుతూ యష్మి పెట్టే బాధ వల్ల మానసిక క్షోభ అనుభవించి బయటకు వచ్చేశాను అంటూ మణికంఠ మాతో చెప్పాడు అని అడగడంతో అది వాడి అభిప్రాయమేమో, నేనేమీ వాడిని టార్చర్ చేయలేదు అంటే ఎవరైనా టార్చర్ చేశారు, అందరూ చూశారులే యష్మి అంటూ అర్జున్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక ఆ తర్వాత సీతపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే సీతకి అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది, మంచిగా గేమ్ ఆడుతుంది అంటూ చెప్పింది. మరి సీత నీ గురించి నిఖిల్ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తే నాకు ఆ సమయంలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే వచ్చిన వారిలో దాదాపుగా నన్ను అందరూ నామినేట్ చేశారు, అందుకే నేను కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ మైండ్లోనే ఉండిపోయాను అంటూ యష్మి అయితే చెప్పింది. ఇక ఆ తర్వాత గౌతమ్ గురించి అడిగాడు అర్జున్. గౌతమ్ వచ్చిన మొదట్లో నీతో ఏదో ట్రాక్ నడపాలని ట్రై చేశాడు, ఆ తర్వాత అది అంతగా వర్కౌట్ అవ్వక నేను సింగిల్, నేను ఇండివిజువల్ ప్లేయర్ అంటూ గేమ్ ఆడుతున్నాడు. అసలుకి ఏంటి గౌతమ్పై నీ అభిప్రాయం అంటే గౌతమ్ ఇండివిజువల్ ప్లేయర్, మంచిగా గేమ్ అయితే ఆడతాడు, కానీ అనవసరంగా ఎవరు మాట్లాడినా కూడా తాను కూడా దూరి మాట్లాడాలని తన అభిప్రాయం చెప్పాలని అనుకుంటాడు. అది హౌస్లో చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతున్నట్టు ఉంది. అందుకే నాగార్జున సార్ కూడా గౌతమ్ని బాగా క్లాస్ గట్టిగా పీకాడు అని అనిపిస్తుంది అంటూ యష్మి చెప్తే నువ్వు బయటకు వచ్చావు కదా, ఇప్పుడు అర్థమవుతుందిలే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పారు అంటూ అర్జున్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇక యష్మిని రోహిణి గురించి అడగడంతో రోహిణి చాలా తక్కువ అంచనా వేశాము, రోహిణిలో తనలోని ఫైర్ను బయటకు తీసుకొచ్చి మెగా చీఫ్ అయిన విధానం, ముఖ్యంగా పృథ్వీని ఓడించి మెగా చీఫ్ అయిన విధానంకి అయితే నేను ఒక అమ్మాయిగా రోహిణికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాను అంటూ చెప్పింది. సో ఇక ఫైనల్గా ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అంటూ యష్మిని అడిగితే అర్జున్ యష్మి చెప్తూ నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ పేర్లు అయితే చెప్పింది. మరి వీరిలో విన్నర్ ఎవరు కావాలి అని అనుకుంటున్నావు అంటూ అడగడంతో ఏ ఒక్కరు విన్నర్ అయినా కూడా నేను హ్యాపీనే, కాకపోతే నిఖిల్ లేదా పృథ్వీ విన్నర్గా నిలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చెప్పింది యష్మి. మరి ప్రేరణ గురించి ఏం చెప్తావు అంటూ ప్రశ్నించడంతో ప్రేరణ గురించి ఏం లేదు, ప్రేరణ నా ఫ్రెండ్, బాగా గేమ్ ఆడుతుంది, మంచిగా సపోర్ట్ లభిస్తుంది, సో ఆ అమ్మాయి కూడా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ యష్మి అయితే చెప్పింది. మరి ఈ బజ్ ఇంటర్వ్యూ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.